వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసము గుండెనిచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతనాత్మ పుట్టింతును. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో నుండి మానవుని జీవితంలో ఉన్న అసలు సిసలైన రంగును గురించి తెలియజేసే ఈ వాక్య భాగంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ నేచర్, స్వభావము. మానవ స్వభావము అది రాతిగుండతో పోల్చబడతా వచ్చింది. రాతిగుండ దేవుని వాక్యానికి స్పందించదు. అది కఠినంగా, కఠోరంగా ఉంటుంది, మొండిగా ఉంటుంది. మానవ స్వభావం కూడా ఎప్పుడు మొండిగా ఉండేది. అలాంటి మొండి హృదయాన్ని, రాతి హృదయాన్ని మార్చివేసి మాంసపు హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన మాటని వినే, తనకు లోబడి, తనకు వెంబడించే, తన గురించి స్పందించే ఆ మాంసపు గుండెను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ న్యూనెస్, నూతనత్వము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు రాతి గుండెకి ప్యాచ్ వర్క్ చేయట్లేదు. రాతి గుండెని సంపూర్తిగా ఆయన తీసివేసి నూతనంగా మాంసపు గుండెను, ఆయన పోలికలో ఉన్న ఆయన హృదయాన్ని, నూతన హృదయాన్ని మనకిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాత ఫోన్కి ఏదో సాఫ్ట్వేర్ అప్డేషన్ చేయటం కాదు, కానీ ఆయన వేగంగా, స్పీడ్గా ఉండే అసలు కొత్త ఫోన్ని ఇస్తున్నాడు అన్న విధానాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నియర్నెస్, సమీపత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాతిగుండ ఎప్పుడు ఎవరికి స్పందించదు కనుక దాని దగ్గరికి రావటానికి ఎవరికి ఇష్టపడి ఉండదు. కానీ మాంసపు హృదయము ఇది మానవుని యొక్క స్వభావము అందరినీ ఆకర్షించడానికి, స్పర్శించినప్పుడు అది స్పందించడానికి అవకాశం ఉంది. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాంసపు హృదయము, మాంసపు మనసు అది దేవుని మాటలకు స్పందించగలదు. కాబట్టి దేవునికి దగ్గరగా రాగలదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎండిపోయిన నేల మీద నీళ్లు త్వరగా పీల్చబడవు, కానీ దాన్ని దున్నినప్పుడు దున్నబడిన ఆ మెత్తని నేల వర్షపు నీటినే కానీ, సాధారణంగా రైతులు పెట్టే నీటిని కానీ అది పీల్చుకోవటానికి అవకాశం ఉంది. మెత్తని హృదయం మాత్రమే దేవుని మాటలకు స్పందిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ న్యూక్లియస్, కేంద్రము. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేంద్రం మారితే దాని చుట్టూ ఉన్న పరిస్థితులు మారినట్లుగా వాస్తవానికి నూతన మనసు, నూతన హృదయము, నూతన ఆత్మ, అసలు సిసలైన న్యూక్లియస్ మారితే బయట ఉన్న మన జీవితం అంతా మారిపోతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మా పాత రోత, మొండి, రాతి హృదయాన్ని తీసివేసి నూతని మాంసపు హృదయాన్ని మీరు ఇస్తున్నందుకే మిమ్మల్ని గనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.